డైరెక్టర్ మేడం గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలందరూ అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా గౌరవనీయులు మన మంత్రివర్యులు ఏమి ఆలోచించారు అంటే, ప్రజలందరూ అనేక జబ్బులతోటి బాధపడుతున్నారు. వీళ్ళు స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి, సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి తన నియోజకవర్గంలో ఉన్న 7 మండలాలలో 7 మెడికల్ కాలేజెస్ని ట్యాగ్ చేసి ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క మెడికల్ కాలేజీని బాధ్యత వహించే విధంగా అన్ని రకాల జబ్బులకు సంబంధించి స్పెషలిస్టులతోటి, సూపర్ స్పెషలిస్టులతోటి ఈ యొక్క ఉచిత ఆరోగ్య క్యాంపు అన్ని చోట్ల అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా నిర్వహిస్తాము. ఎందుకంటే ప్రజలు డాక్టర్ల దగ్గరికి రావటము, డాక్టర్ల చుట్టూ తిరగటం కాకుండా డాక్టర్లే ప్రజల వద్దకు వచ్చే విధంగా ఇది మంచి ఆలోచన. కాబట్టి ఈ ఆలోచనను మేము తూచా తప్పకుండా అమలు పరుస్తామని మంత్రివర్యులకి హామీ ఇస్తూ, ఈ మండలానికి దాదాపుగా దత్తత తీసుకున్నట్టుగా మన జిఎంసి కాలేజీ డైరెక్టర్ గారు ఉన్నారు. వారు స్పెషలిస్టులను, సూపర్ స్పెషలిస్టులను తీసుకోవాలి, పంపించాలి. రెగ్యులర్గా మేము యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసి వైద్యులకు సంబంధించి మేము రాకపోకలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తామని హామీ ఇస్తూ మినిస్టర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారు, అందరికీ నమస్కారం. నేను డైరెక్టర్ మెడికల్ కాలేజ్లో ఉంటాను. డాక్టర్ మేము ట్రీట్మెంట్ మంచిగా ఇస్తామండి. ప్రభుత్వం మంత్లీ ట్రీట్మెంట్ ఫ్రీగా వస్తుంది. సిద్దిపేట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎవ్రీ ట్రీట్మెంట్, కంటి ట్రీట్మెంట్, ఐ ట్రీట్మెంట్, నొక్కల్ ట్రీట్మెంట్, నీ రీప్లేస్మెంట్ అన్నీ చేస్తాం మేము అక్కడ. అది బికాస్ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేస్తుంది, అంత ఫ్రీగా వస్తుంది. మేము ఫ్యామిలీగా చూసుకుంటాం. మేము గుర్తుపెట్టుకోండి, ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ప్లీజ్ కమ్ టు అస్. అది మేము సార్కి చెప్తున్నాం. సార్ అండ్ సార్ చేసి మరి ఎక్కువ చూడలేదు మేము. సార్ పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని, ఇది చెప్తున్నాను నేను, ఎంత పర్సనల్గా సార్ ఇంట్రెస్ట్ తీసుకొని మాకంతా పర్సనల్గా ఫోన్ చేసి ఇట్లా చేయండి మా ప్రజాలుగా ఇంకా డీటెయిల్స్ మా సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్ బాబుకి ఇస్తాము. ఆయన కొంచెం మాట్లాడతారు దీని గురించి. గౌరవనీయులైన మంత్రి గారు నమస్కారం అండి. అందరికీ వేదిక ఉన్న పెద్దలకి, డైరెక్టర్ మేడంకి, టీమ్ అందరికీ నమస్తే అండి. గవర్నమెంట్ జిఎస్ సిద్దిపేట తరఫున ఈరోజు ఈ మెడికల్ క్యాంప్లో సార్ మినిస్టర్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్ ప్రకారము 10 స్పెషాలిటీస్, జనరల్ మెడిసిన్, చిన్నపిల్లల డిపార్ట్మెంటు, ఎముకల డిపార్ట్మెంటు, స్త్రీలకు సంబంధించిన, ముఖ్యంగా మనం అక్కనపేట మండలంలో హెడ్ క్వార్టర్స్లో ఉన్నాం. మన ముఖ్య అతిథి పొన్నం ప్రభాకర్ అన్న మంత్రివర్యులు ఈ మెగా క్యాంప్కి సంబంధించినటువంటి సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ అధికారులు, డిఎంఎన్హెచ్ఓ గారు, నూతనంగా సర్పంచులుగా గెలిచినటువంటి సోదరులు, ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ఏఎన్ఎంలు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, చాలామంది నాయకులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ, పొన్నవన్న దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు ఆరోగ్యం బాగాలేక. ఎప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి. హైదరాబాద్లో ప్రత్యేకంగా ఒక చారి అని ఒక వ్యక్తిని అక్కడ అపాయింట్ చేసిండు. 24 గంటలు ఆయన అదే పని చూస్తూ ఉంటాడు. నిమ్స్ కానీ ప్రతి ఆరోగ్యం, ఇప్పుడు ఫజల్ రెహమాన్ అని ఒక గ్రేట్ విలేకరి హెల్త్ బాగాలేక నిమ్స్లో ఉన్నాడు. ఆయన కూడా ఆక్సిజన్ మీద ఉన్నాడు. ఆయనను మొన్ననే జాయిన్ చేయించిండు. అంటే ఇది చూసి ఎట్లయిపోయిందంటే, ఇది మనం మంత్రిగా వచ్చినాక, ఎమ్మెల్యేగా అయినాక ఇదంతా ప్రభుత్వ కాలేజీలు కూడా అన్నీ అడాప్ట్ చేసుకుంటే మండలాలకు బాగుంటుందని ఆలోచన చేసిండు. ఇప్పుడే కోయడ పోయినాం, అక్కడ ఆర్వీఎం వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు మనం అక్కనపేటలో ఉన్నాం, ఇది గవర్నమెంట్ కాలేజ్. సిద్దిపేట వాళ్ళు తీసుకున్నారు. ఉస్మానియా పోతున్నాం, సురభి వాళ్ళు తీసుకున్నారు, ఉస్మానియా టౌన్కు, మండల్కు. ఇంకా నాదే ఒక పర్సనల్ ఒపీనియన్ చెప్తా ఈ సందర్భంలో. నాకు 5 సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ అయింది. ఈ యాక్సిడెంట్ కాగానే నేను కోమలకు పోయినా 12 రోజులు. అన్న కూడా వచ్చిండు. అప్పుడు ఎన్నికలు కూడా కాలేదు. అప్పుడు మాజీ ఎంపీగా, రాష్ట్ర తెలంగాణ ఉద్యమ నాయకుడిగా, పెద్ద గుర్తింపు ఉన్నటువంటి నాయకుడిగా వచ్చిండు. చాలామంది వచ్చారు. అక్కడికి రాగానే మా ఇంట్లో నాకు హెల్త్ ఫైల్ ఉంటుంది. నాకు బీపీ ఎట్లుంటుంది, షుగర్ ఎట్లుంటుంది, నా రక్త గ్రూప్ ఏంది, నా హైట్ ఏంది, నా వెయిట్ ఏంది, మనకు పాస్బుక్ ఏం గోయిలు వాడతా, ఇవన్నీ ఉంటాయి. అంటే మనకొక రేషన్ కార్డు ఉంటుంది.
మనకు ఒక పాస్బుక్ ఉంటుంది, మనకు ఒక ఇంటి కాగితాలు ఉంటాయి, ఎస్ఎస్సి మేమో ఉంటుంది, డిగ్రీ మేమో ఉంటుంది. అట్లనే ప్రతి వ్యక్తికి ఒక హెల్త్ కార్డు లాగా హెల్త్ ఫైల్ ఉండాలి. అది కూడా నేను పెద్దలు వెంకటస్వామి సాబు అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే బొంబే కన్న గారు ఇలా చూసిన వాళ్ళ ఫైల్ తీసి చూస్తుండ్రి. నాకు 6 నెలలు అయింది, పనులు గడిగించుకోవాలి, నేను ఏడాది అయింది, కంటి పరీక్ష చేయించుకోవాలి అనేది ఇది మా అన్న కూడా ఇదంతా అలవాటు అయిపోయింది. ఇట్లనే ప్రతి ఒక్కళ్ళు పెద్దలందరికీ నమస్కారం. వేదిక మీద ముఖ్యంగా సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ, అదేవిధంగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్, డైరెక్టర్ గారు, సూపరింటెండెంట్ ఇద్దరు కలిసి డిఎంహెచ్ఓ గారితో ఈరోజు అక్కన్నపేట మండలాన్ని దత్తత మండలంగా ప్రభుత్వం తరఫున తీసుకొని ఇవాళ ఒక మెడికల్ క్యాంప్ ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. 10 రకాల ప్రత్యేక స్పెషల్ డాక్టర్లు ఇక్కడికి రావడం జరిగింది. వీరు మీ పరీక్షలు చేయించుకున్న తర్వాత ఇక్కడనే నయమే వాటికి ఇక్కడనే మందులు ఇస్తారు. కళ్ళద్దాలు కావాలన్నా, ఇతర ఆపరేషన్లు కావాలన్నా, ఇతర పరీక్షలు ఇంకా పెద్ద పరీక్షలు కావాలన్నా వాళ్ళే ఇక్కడ బండి పెట్టి సిద్దిపేట హాస్పిటల్కి తీసుకొని మీకు పరీక్షలు చేయించి ₹1 ఖర్చు కాకుండా అన్ని రకాల సౌకర్యాలు కలిగజేస్తారు. ఒకవేళ సిద్దిపేటలో కాకపోతే కూడా హైదరాబాద్ దాకా కూడా మోకాళ్ళ ఆపరేషన్ కానీ, గర్భసంచి కానీ, లేదా క్యాన్సర్కు సంబంధించి కానీ, ఇతర ఏ అంశాల కళ్ళకు ఆపరేషన్ కానీ అన్ని రకాల కార్యక్రమాలను చేయించే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఈ విధంగా ఒక అక్కన్నపేటతోటే కాదు, మన హుస్నాబాద్ నియోజకవర్గంలో 7 మండలాలు ఉన్నాయి. 7 మండలాలల్లో 4 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, 4 మండలాలు, అటు ప్రతిమ మెడికల్ కాలేజ్ సైదాపూర్లో, సురభి మెడికల్ కాలేజ్ హుస్నాబాద్లో, అదేవిధంగా ఆర్వీఎం మెడికల్ కాలేజ్ కోహెడ, ఇక్కడ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట, భీమదేవరపల్లిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జనగామ, ఎలకదుర్తిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కాకతీయ మెడికల్ కాలేజీ, అదేవిధంగా చిగురుమావిడిలో కరీంనగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ డాక్టర్లకు ప్రభుత్వం తరఫున ఆర్డర్స్ ఇప్పించి ఈ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం బాగుండాలి, రేపొద్దున గౌరవం నీళ్ళు వచ్చినాక ఎవరి పార్కం వాళ్ళు వ్యవసాయం చేసుకునేంత శక్తివంతంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచడానికి కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా ఇప్పటికి కూడా ఏదైనా ఇబ్బంది వచ్చినా, యాక్సిడెంట్ అయినా, ఎవరికైనా అనుకోకుండా ఆపద వస్తే హైదరాబాద్కి వచ్చిన వాళ్ళకి అక్కడ నా కార్యాలయం నుంచి ఒక మనిషి కూడా పెట్టినాం. ఇలా మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నా, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్ వచ్చిన వాళ్ళు కరెక్ట్గా మందులు వాడకపోతే, బీపీ వచ్చిన వాళ్ళు మందులు వాడకపోతే తలకాయ తిరుగుతుందని కాల్జేలు పడిపోవడం, ఇట్లా రకరకాలు మనకు తెలియకుండానే వస్తూ ఉంటాయి. అందుకే డాక్టర్ల సలహా తీసుకోవాలి. డాక్టర్ల కోసం మనం ఊరుకోయేటప్పటికంటే ఎక్కువ డాక్టర్లు ఇక్కడికి వచ్చినప్పుడు నామోషి ఫీల్ కాకుండా ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకోవాలి. ఎట్లా రేపు సిద్దిపేటలో ఎట్లయితే పెద్ద ఆసుపత్రి ఉందో, మన దగ్గర అంత పెద్ద ఆసుపత్రి కాకపోయినా 250 పడకల ఆసుపత్రి నిర్మాణం అవుతా ఉంది. హుస్నాబాద్లో 6 అంతస్తుల నిర్మాణం అవుతా ఉంది. దాని తర్వాత పీజీ కాలేజ్ కూడా అక్కడికి వచ్చి సిద్దిపేట సంబంధించినటువంటి విధంగానే పీజీ స్టూడెంట్స్ ఇక్కడ ఉండి హుస్నాబాద్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ లోపల ట్రీట్మెంట్స్ పర్యవేక్షిస్తారు. నర్సింగ్ కాలేజ్ కూడా అక్కడికి వస్తుంది. కాబట్టి తప్పకుండా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ ప్రాంతం అంతా రైతాంగము, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో పోయే సందర్భంలో అందరి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ మీ అందరికీ మరొకసారి ఆ సంక్రాంతి సకినాలు చేసిన ఇంకా ఒక్కరని తీసుకొచ్చి ఇస్తారు. నా ఇండియాలో వాళ్ళు చేయలే, ఎప్పుడు చేస్తారు? ఇస్తారా? ఎవరన్నా పంపిస్తావా? మరి అందరూ పంపితే కష్టమవుతుంది కానీ. సరే, అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ బండ్లు గిల్లు తిరుగుతారు. ఇప్పుడు ఏదైనా బండ్లు ఏదైనా ఊర్లో తిరుగుతాయా? ఓన్లీ కొత్తగొండ లేరా? జనగామలో కూడా చూపెట్టావా ఎప్పుడన్నా? ఏది కొత్తగొండక? జనగామ నుంచి అవుతా 50 బండ్లు. రైట్. కొత్తగొండ జాతర కాడ కూడా బాగా ఏర్పాట్లు చేసినాం. రేపు కళ్యాణం ఉంది, కొత్తగొండ దేవుంది. అటు దేవుడి ఆశీర్వచనం ఉండాలి, ఇటు మనం ఇక దేవుడి మీదనే పెట్టి గాలిలో దీపం పెట్టి నన్ను బాగా చూసుకో, బాగా పేలవాళ్ళ కంటే కాదు, డాక్టర్ల దగ్గర కూడా పోవాలి. డాక్టర్లు కూడా దేవుడితో పోల్చుకుంటాం. వైద్యం నారాయణ హరి అంటారు. డాక్టర్ కూడా మనకు ప్రాణాలు మంచిగా ఉంటే దేవుడు ప్రాణం పోతే ప్రాణం కాపాడేవాడు డాక్టర్. కాబట్టి ఆ డాక్టర్లకు కూడా మన పరీక్షలు చేయించుకుంటే తప్పలేదు. కాబట్టి అందరూ ఊర్లల్లో, నేను ఆశా వర్కర్స్ని కోరుతా ఉన్నా, ఊర్లల్లో ఆశా వర్కర్స్ తిరిగేటప్పుడు మీ ఊర్లలో ఎవరైనా ముసలోళ్ళు లేదా కొంత ఇబ్బందులు పడి షుగర్ తోటో, బీపీ తోటో, మోకాళ్ళ నొప్పులతోటో, గర్భసంచి సమస్యనో
ఏ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ కాకతీయ సిద్దిపేట మెడికల్ కాలేజీకి తీసుకుపోయే బాధ్యత మీది. డిఎంహెచ్ఓ గారు ఒక మండల వైజ్ ఆశా వర్కర్స్ అంగన్వాడీ వాళ్ళకి సంబంధించి ఒక సమీక్ష పెట్టండి. ఆ గ్రామాలలో ఎవరు పేషెంట్ అయినా వాళ్ళు దాహన కోలేదంటే మీ జిమ్మేదారి చేస్తాం, మీరు చూపించండి. దాని తర్వాత ఎవరైనా హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించాలంటే కూడా నా ఆఫీసులో రాపియండి. నేను మీ ఊర్లో సర్పంచ్ కూడా ఎలక్ట్ అయిన అందరు సర్పంచ్లకు చెప్పుకోండి. దయచేసి మీ ఊర్లలో ఈ అవకాశం వినియోగించుకొని ఈ మండలంలో 8 సబ్ సెంటర్లు ఉన్నాయి. 8 సబ్ సెంటర్లలో మెడికల్ క్యాంపులు పెట్టిస్తాం. మొత్తం 35 గ్రామాలంటే చిన్న చిన్న ఊర్లు పబ్లిక్ రావాలి కదా, 10 మంది స్పెషలిస్టులు చేయలేము. 8 క్లస్టర్స్లలో ప్లాన్ చేయండి. 8 సబ్ సెంటర్లలో ఈ మెడికల్ క్యాంపులు జరిగే విధంగా నెలకు 1 2 ప్లాన్ చేసి హాలిడేస్ రోజుల మీ యొక్క బాధ్యత నిర్వహించే ప్రయత్నంగా ప్రైమరీ హెల్త్ సెంటర్ ఇన్ఛార్జెస్ రామవరం అండ్ అక్కన్నపేట మీరు సమన్వయం చేసుకునే బాధ్యత మీది. సమన్వయం చేసుకొని డిఎంహెచ్ఓ గారు కోఆర్డినేషన్లో ఈ డైరెక్టర్ గారు సూపరింటెండెంట్ గారు ఇద్దరు కూడా అక్కన్నపేట మండలాన్ని ఆరోగ్యవంత మండలంగా అక్క అన్నపేట ఇది సో ఆరోగ్యంగా పేట ఆరోగ్యం పేట కావాలి ఇది. సో అందరు ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ అందరికి మరొక్కసారి నమస్కారం, సంక్రాంతి శుభాకాంక్షలు. అమ్మ నమస్కారం. ఈనాటి మెగా వైద్య ఆరోగ్య శిబిరం సిద్దిపేట మరియు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సిద్దిపేట వారి అదేవిధంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అక్కన్నపేట సౌజన్యంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ప్రత్యేక ఈ శిబిరంలో వైద్య కాకతీయ మెడికల్ కాలేజ్ సిద్దిపేట మెడికల్ కాలేజ్ తీసుకోకపోతే వాళ్ళు అన్ని రకాల 1000 పడకల ఆసుపత్రి అది. కట్కూర్ మొహమ్మద్ రసీనా బేగం, కేశవాపూర్ కోలు షరీఫా, పుల్లూరు శంకరయ్య, మాలోతు సిరూప, కపూర్ నాయక్ తండ, బానోత్ సరోజన, కపూర్ నాయక్, కోతారం జీ, మలిచెరువు తండ, గత్తులంజవ, లింగాల పోచవ, మలిచెరువు తండ, గుగులోతు, బానోతు